how are you all doing? If you're new to my channel, this is Madhulika and welcome to my channel. ఇవాళ ఇంత హ్యాపీగా ఎందుకున్నాను నా thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నా గురించి చిన్న ఇంట్రడక్షన్, నేను ట్రావెల్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ బ్లాగ్స్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్ టు భద్రాచలం. It's going to be so interesting guys, keep watching. And ఇది సోలో ట్రిప్ కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది, బట్ దట్స్ ఫైన్. ఐ గోనా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ న్యూ థింగ్స్. సో నా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఫస్ట్ నా విలేజ్ నుండి ఐ ట్రావెల్ టు నియర్ బై టౌన్ అండ్ అక్కడ నుండి బస్ తీసుకొని అనంతపూర్కి అయితే రీచ్ అయ్యాను. అనంతపూర్ బస్ స్టాప్కి నియర్లో ఉన్న జావీద్ హబీబ్ సలూన్కి వెళ్ళి హెయిర్ వాష్ అండ్ స్టైలింగ్ చేయించుకున్నాను. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు హెయిర్ వాష్ అండ్ స్టైలింగ్ చేయించుకుంటే నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ గైస్, గుడ్ హెయిర్ గివ్ గ్రేట్ కాన్ఫిడెన్స్. అక్కడ నుండి పక్కనే ఉన్న శ్రీకృష్ణ గ్రాండ్ అనే రెస్టారెంట్కి వెళ్ళాను. అనంతపూర్కి ఎప్పుడైనా వస్తే ఈ రెస్టారెంట్ నుండి ట్రై చేయండి ఫుడ్. ఇక్కడ మీల్స్ చాలా బాగుంటాయని విన్నాను. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఎవ్రీ టైమ్ ఐ గో ఫర్ చైనీస్ ఓన్లీ బికాస్ నాకు చైనీస్ అంటే చాలా ఇష్టం. నేను హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు ఈ రెస్టారెంట్లో ఎక్కువ తినేదాన్ని. బస్సు ఈ రెస్టారెంట్కి ముందే ఆపుతుండే, బట్ ఈసారి నాకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఓకేష్ అనిపించింది. సో రెస్టారెంట్ నుండి నా మెయిన్ బస్ వచ్చే స్టాప్కి వెళ్ళాను. ఇక్కడే కాసేపు వాకింగ్ చేశాను బికాస్ రైస్ తిన్నాను కదా నైట్. నాకు ఇంకా గిల్టీగా ఉంటుంది ఈ నైట్ మొత్తం. సో కాసేపు వాకింగ్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. నా మెయిన్ బస్ అయితే వచ్చింది షామోని ట్రావెల్స్. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అనంతపూర్ టు భద్రాచలం. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అండ్ ఇది నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎక్కాక స్నాక్స్ కూడా ఇచ్చారు. ఐ ఫెల్ట్ సో గుడ్. చిక్కీ తిన్నాను వెళ్ళిన వెంటనే, స్వీట్ క్రేవింగ్ ఉండే. మార్నింగ్ లేచిన వెంటనే నా హెయిర్ స్టైల్ని చూసుకుంటున్నాను. ఈసారి నాకు హెయిర్ స్టైల్ అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు బికాజ్ అక్కడ మేల్ హెయిర్ స్టైలిస్ట్కి బాగాలేదంట. సో అక్కడ ఉన్న ఫీమేల్ హెయిర్ స్టైలిస్ట్ నాకు హెయిర్ స్టైల్ చేశారు. నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు, బట్ షీ హెస్ పుట్ హర్ 100% టు మేక్ మీ హ్యాపీ. సో దట్స్ ఫైన్. అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి గైస్. ఎప్పుడైతే సలూన్కి వెళ్ళినప్పుడు మంచిగా అనిపించకపోతే డోంట్ షో మూడ్ స్వింగ్స్ ఆన్ దేర్ ఫేస్. అప్పుడప్పుడు అలా అవుతుంటాయని చెప్పేసి వదిలేండి. మనమైతే ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసిన నాకు ఈ టిఫిన్ బండ్లు కనిపిస్తున్నాయి. ఐ ఫెల్ట్ సో టెంప్టింగ్. సో దిస్ ఈజ్ గోదావరి బ్రిడ్జ్ గైస్. ఇప్పుడు కొంచెం ఎంటీగా ఉంది, ఎక్కడ చూసినా శాండే కనిపిస్తుంది. వాటర్ ఎక్కువ లేదు బికాస్ ఆఫ్ సన్ అనుకుంటా. ఈ జర్నీ అయితే నాకు చాలా టైరింగ్ అండ్ లాంగ్గా అనిపిస్తుంది. ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ బీన్ ట్రావెలింగ్ అనిపిస్తుంది నాకైతే. సో నా ఫ్రెండ్ అయితే వచ్చింది నన్ను పిక్ చేసుకోవడానికి. బస్లో దిగిన వెంటనే పికప్ చేసుకొని మేము ఏదో గిఫ్ట్ ఉంటే అది కలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి పెళ్ళి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వీఆర్ ఎక్సైటెడ్ టు సీ అవర్ ఫ్రెండ్ యాజ్ పెళ్లి కూతురు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ కూరల ఫంక్షన్ అంట ఇది. ఈ కుండల్లో ఇలా చేసి పెట్టారు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ మేమైతే మా ఫ్రెండ్ పెళ్లి కూతురు ఫంక్షన్ చూడడానికి వెళ్ళాము. తర్వాత లంచ్ చేసాం. అన్నం, పప్పు అండ్ పొటాటో ఫ్రై విచ్ టేస్టింగ్ డెలీషియస్. తర్వాత పైకి వెళ్ళి మాకు ఇష్టమైన పంచాయతీ స్టార్ట్ చేసాం. వీ మెట్ ఆఫ్టర్ 5 years. లిటరల్లీ ఇట్స్ బీన్ సో లాంగ్ బట్ ఫెల్ట్ లైక్ నథింగ్ హెస్ చేంజ్డ్ అంటారా. సో సేమ్ లైక్ దట్ మాకు కూడా అదే ఫీలింగ్. ఇంటికెళ్ళి పెళ్లి కూతురుకి మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేశాము. ఇంకా ముందు వచ్చే బ్లాగ్ మొత్తం ఫన్ ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవట్లేదు, మీరే చూసేయండి. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ లైక్ సంగీత్, మేము డాన్స్ చేసినాం. మేము ముగ్గురం కలిసి పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫుల్ చిల్ అయ్యాము. వీ డాన్స్ లైక్ ఎనీథింగ్ అండ్ ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి బై ద ఎండ్ ఆఫ్ ది డే. సో స్టార్ట్ అయిపోయింది. జస్ట్ వాచ్ ఇట్ గైస్.
Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. Bumping trunk ride smooth. Neighbors nodding heads, they catching the groove. That's right. Chrome rims spinning, reflections of dreams on these west. That's all about this vlog, guys. See you guys in my part 2 vlog of this Bhadrachalam trip. Hope you guys enjoyed this vlog. If you did, please subscribe to my channel and also share it with your friends.